పాత బాణానికి జగనన్న మళ్లీ పదును పెడుతున్నారా? కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన ఆ బాణం మరోసారి పార్టీలో కీలక పాత్ర పోషించబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గత ఎన్నికల్లో ముందుకొచ్చిన షర్మిల మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నారని సమాచారం. అయితే పార్టీలో షర్మిల పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? ఈసారి ఎన్నికల బరిలో షర్మిల ఉంటారా? వైసీపీలో ఏం జరగబోతోంది? వాచ్ ది స్టోరీ. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అన్ని పార్టీలు వచ్చిన అవకాశాలను వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ అధినేత పాత బాణాన్ని మరోసారి పదును పెడుతున్నారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. నేను జగనన్న వదిలిన బాణాన్నంటూ గత ఎన్నికల ముందు చురుగ్గా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న షర్మిల మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. అంతేకాదు, షర్మిలకు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నట్లు సమాచారం. గత ఎన్నికలకు ముందు 2012లో తన పాదయాత్రతో పార్టీని యాక్టివ్ చేశారు షర్మిల. జగన్ జైల్లో ఉంటే షర్మిల తన పాదయాత్రతో క్యాడర్లో ఉత్సాహం నింపారు. అప్పటి షర్మిల పాదయాత్ర పార్టీకి పెద్ద ప్లస్ అయింది. అయితే పాదయాత్ర తరువాత షర్మిల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఎక్కడా పోటీ చేయలేదు. ఇప్పుడు షర్మిల మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. కీలక బాధ్యతలు కూడా ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో షర్మిలకు రాయలసీమ బాధ్యతలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సీమలో అనంతపురం మినహా మిగిలిన 3 జిల్లాల్లో వైసీపీ మెజారిటీ సాధించింది. వచ్చే ఎన్నికల్లో అనంతపురంలోనూ మెజారిటీ రావాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా షర్మిలకు సీమ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నారు. సీమలో పార్టీ బలంగానే ఉంది కనుక షర్మిలకు బాధ్యతలు అప్పగించి తాను కోస్తాంధ్ర ప్రాంతంపై ఫుల్ టైం ఫోకస్ పెట్టాలని చూస్తున్నారట. ఇదిలా ఉంటే షర్మిలకు కేవలం సీమ బాధ్యతలే కాకుండా ఈసారి ఎన్నికల బరిలోనూ దింపనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తల్లి విజయమ్మను విశాఖ ఎంపీగా పోటీ చేయించినా ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి తాను ఎంపీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతానని షర్మిల కోరినట్లు, దానికి జగన్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనే దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. షర్మిల మాత్రం బాబాయి వైవి సుబ్బారెడ్డి నియోజకవర్గం ఒంగోలు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. దీనికి సుబ్బారెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఒంగోలు కాకపోతే కడప నుంచి షర్మిల కోసం పరిశీలనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.